Andy. In fact, while sir and all were talking, I was scrolling through my phone, through all the memories of COVID. Especially, I'd like to share a few things that happened from the time we started this whole journey of the COVID pandemic in India. Like everyone, I was also running around doing my work. అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. మార్చ్ 25th లాస్ట్ ఇయర్ ఉగాది 2020లో ఉగాది మార్చ్ 25th వచ్చింది. నాకెందుకు అంత గుర్తుంటుందంటే ఆ రోజు వన్ ఆఫ్ మై వెరీ ప్యాషనెట్ ప్రాజెక్ట్, a show that was a very social, it was more about a social responsibility related show that was going to go on air on 25th. అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం, సెట్ వాజ్ రెడీ, ద ప్లాన్ వాజ్ రెడీ, గెస్ట్స్ వర్ రెడీ టు కమ్ అండ్ షూట్. 18th of that month in March, I said, it looks like there's something happening. Let's wait and not start shooting. కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దాము, చూద్దామని. ఇంతలో అందరికీ తెలిసిందే 23వ తారీఖు ఒక కర్ఫ్యూ అని పెట్టారు. ఆ తర్వాత somehow I felt like this was not going to end with 1 day's curfew. It will extend and then it became a 1 month, then 15 days, then 1 month, then went on. First 3-4 days when the lockdown happened, it was announced. I said, okay, ఇంట్లో ఉండి చాలా రోజులు అయింది, ఇంటి పనులు చేసుకొని వంట చేసి స్పెండింగ్ టైమ్ విత్ ద లిటిల్ వన్ అండ్ క్లీనింగ్ అప్ ద హౌస్, ఆల్ దట్. బట్ 4 days it lasted. 4 days తర్వాత it almost felt like there was such a vacuum inside where I said, we are comfortable. Another 1 month, 2 months, 6 months ఇంట్లో కూర్చోమన్నా హ్యాపీగా కూర్చొని తినగలిగే స్తోమత ఉంది. బట్ అది లేనోళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చాలా స్ట్రాంగ్గా హిట్ చేసిందండి నన్ను పర్సనలీ. అండ్ దెన్ ఐ సెడ్ ఐ వాజ్ ఫైండింగ్ వేస్ టు డూ దిస్, లైక్ ఎస్పెషలీ డైలీ వేజెస్ మీద డిపెండెంట్ ఉన్న వర్కర్స్ పరిస్థితి ఏంటి అనేది ఒక చాలా పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ అయిపోయింది నాకు. ఐ కుడెంట్ పాస్ త్రూ మై డే థింకింగ్ ఆఫ్ దట్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అంటున్నారు. అది చెప్తే నవ్వుతారేమో అనుకొని కొంచెం మాట్లాడలా. దెన్ లేటర్ ఐ సమ్హౌ వెన్ యూ హ్యావ్ అ పవర్ఫుల్ థాట్ అండ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్, ద యూనివర్స్ కన్స్పైర్స్ అండ్ బ్రింగ్స్ థింగ్స్ టుగెదర్ అన్నట్టు. somebody just reached out to me with a message saying we can make food packets for this price and if you want to donate ani. I immediately took the contact number and I said, can we make 5,000 packets of food a day until the lockdown ends? I didn't even calculate in my head. నేనేమి 5,000 ఫుడ్ ప్యాకెట్స్ రోజుకి ఎంత అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు ఈ లాక్డౌన్ ఉంటుంది అనేది ఆలోచించలేదు. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అన్ ఎమోషనల్ డెసిషన్ అట్ దట్ పాయింట్, బట్ ఐ సెడ్ నో వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ మనం అనుకుంటే జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకం. సో అలా మొదలెట్టాము. ఆయన ఎవరైతే టేకప్ చేశారో ఆయన అన్నారు 5,000 ప్యాకెట్స్ అంటే ఫస్ట్ డేనే కష్టం అండి, 1,000, 2,000, 3,000తో మొదలెడదాము అని. అలా ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీధర్ గారు హూ అరేంజ్డ్ గ్రోసరీస్ నైట్కి నైట్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. సో ఐ కెన్ ఇన్ ద ప్రాసెస్ ఇదంతా తయారు చేయటం ఒక ఎత్తు అయితే దీన్ని పంచటం ఎలా, ఇదేదో బయటికి వెళ్ళి నార్మల్ డేలో నేను నడుచుకుంటా వెళ్ళి ఇవ్వటమో, నాతో పాటు ఒక 100 మంది వెళ్ళి ఇవ్వటమో కాదు. వీఆర్ ఇన్ అ వెరీ కాంప్లికేటెడ్ యూనిక్ సిచ్యువేషన్. అండ్ బయటికి వెళ్తే తంతున్నారు కూడా. సో యూ డోంట్ నో హౌ టు డూ దిస్, రైట్? సో ఐ రీచ్డ్ అవుట్ టు అ కపుల్ ఆఫ్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అండ్ త్రూ శ్రీనాథ్ గారు ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సైబరాబాద్ నుంచి సజ్జనార్ గారి టీమ్కి యాక్సెస్ వచ్చి వీ సెడ్ వీ హ్యావ్ సో మచ్ ఫుడ్ దట్ వీ కెన్ గెట్ రెడీ ఫ్రమ్ టుమారో, కెన్ వీ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ టు వేర్ ఎవర్ ద నీడీ ఆర్ అనగానే సజ్జనార్ సార్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ లైక్ ఏ రోజు ఏ లొకేషన్లో ఎంత అవసరం ఉంది అని ఇవ్వటము, దాన్ని ఆ టైంకి మేము డెలివర్ చేయటము, దాన్ని పంచటము. సో దిస్ జర్నీ ఫర్ అస్ ఇన్ డూయింగ్ ఇట్ ఈస్ సో ఫుల్ఫిల్లింగ్. లైక్ ఇంట్లో కూర్చోలేదు, దో వీ వర్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఐ నో దట్ అక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ అన్సంగ్ హీరో. నాకు చాలా ఎంబారసింగ్గా ఉందండి టు సిట్ హియర్. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ అ రియలీ స్మాల్ థాట్ that just came into reality, and with the support of all those who are sitting there, I think we need to give a round of applause and a standing ovation to all those heroes there, especially
the police department. Sir, I have to tell you, police ante andaru bhayapadtaru kada. Really, the way you created an atmosphere for all of us and public through your leadership, I can say that we are all very, very inspired. And what we think of a policeman has changed so much just because of everything that you've done and the impression that you've created on my life personally. Right? In that process, sir, everybody in that department that I've met in the process have had such amazing things to say about you, sir. It's really an inspiration, and I'm grateful to be sharing a dais with you and sitting next to you today. So just to share some of the things that happened in this process, నాకు కోవిడ్ రావటం అయింది, చాలా సఫర్ అయి బయటకు వచ్చాను. అండ్ యునో నాకు ప్లాస్మా డొనేషన్కి వచ్చేసరికి సార్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ పాండమిక్ వెన్ హీ వాజ్ హ్యాండ్లింగ్ దిస్ ప్లాస్మా డొనేషన్, బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ నేను బయట జనాలకి ఎలా అయిపోయానంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు రీచ్ టు ద సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లాగా. ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా స్మిత వి నీడ్ ప్లాస్మా అర్జెంటుగా ఈ హాస్పిటల్ అనగానే నేను సార్ వాళ్ళ టీమ్కి చేయటం, వాళ్ళు ఇమీడియట్గా అరేంజ్ చేయటం. సార్ నా ద్వారా కూడా మీరు ఎంతోమంది లైఫ్స్ని సేవ్ చేశారు సార్ త్రూ అ ప్లాస్మా డొనేషన్. I would really like to thank you and the entire team for that. In this process, with the help of a lot of people, we did about 1,20,000 plus meals from the trust that I started, Alai Foundation. Okay, 1,400 groceries, 1,400 families ki groceries for half a month. And we did about 40,000 eggs. So all of these things were, you know, these are just numbers, but I'm sharing it because it is out of ఇంత ఎఫర్ట్ పెట్టి మమ్మల్ని స్టేజ్ మీదకు పిలిచి సన్మానం అంటేనే like I said, I don't feel like I deserve it, but thank you so much, sir. It was not us. Many people like me who you supported in making this a powerful getting out of this situation. And Sonuji, I'm extremely inspired by everything that you've done, sir. In fact, I've also, if you remember, we spoke on the phone when I said, you know, I really wanted to call him and thank him for everything he's doing. And I wanted to understand what was going on in his mind when he was making all these decisions, right? People are stuck there, okay, I'm flying you back. You're done, you have a problem there, I'm coming and doing this. I'm like, how can you do this? అంటే నేను ఈ పని ఎలా అయితే ఇవాళ చేద్దాం అనుకొని చేశానో, ఆయన అంత పెద్ద పని అనుకొని నుంచోని చేసేశారు, అవలీలగా చేసేశారు. అండ్ ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్, ఐ బిలీవ్ దట్ నక్షత్రం, నడిచే నక్షత్రం మన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఇట్ ఈస్ ఇన్ అస్ టు డిసైడ్ వెదర్ వీ వాంట్ టు డూ ఇట్. వన్ డే యూ వేకప్ అండ్ సే, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ మై పీపుల్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఫార్ ఫ్రమ్ possible. So thank you very much, sir, for all of these support that you've given us and for inspiring us. And thank you to the entire police department, the medical, the people who've really worked so hard. In fact, I made one small video during COVID time to share my experience and what the medical teams are going through, the doctors. So with this, I would like to conclude by saying thank you and hats off to all of you for doing whatever you have done for us to come out of this successfully. And to end this, sir, on your request, a small song for you, especially saying that all of you here, prati okkarlo a nakshatram undannanu kada. So a few lines from my song. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. థ్యాంక్ యూ. That was indeed very inspiring. Thank you so much, Smita ma'am. We love your voice and thank you so much for inspiring us. And nijanga group of kids who were talking, అంటే చెప్తుంటే కొంచెం ఇలా జరిగిందా అని అనిపిస్తుంది. బట్ అంటే ఈ పాండమిక్ టైంలో ఎలా ఇంప్రెస్ చేశారు, ఎలా ఇన్స్పైర్ చేశారో తెలుసుకుందాం. కిడ్ వాజ్ సేయింగ్, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు, ఈ కార్టూన్స్కి ఇన్స్పైర్ అయిపోయి వాంట్ టు ఫ్లై లైక్ సూపర్ మ్యాన్ అన్నాడు.
ఇంకోటి లేచి ఐ వాంట్ టు జంప్ లైక్ స్పైడర్ మ్యాన్ అన్నాడు. ఒకడు కామ్గా 2 సెకండ్లు పాజ్ ఇచ్చి ఆలోచించి ఐ వాంట్ టు సర్వ్ లైక్ సోను సూద్ అన్నారు. దట్ ఈస్ హౌ సోను సూద్ సార్ హ్యాస్ ఇన్స్పైర్డ్ చిల్డ్రన్. I'm very happy to be here and I'm thankful to Sajjana sir for this invite. Thank you sir. And yes, అంటే ఒక స్టేజ్లో మనము ఏం చేస్తున్నామనే తెలియని స్టేజ్ అది కోవిడ్ టైంలో అండ్ లాక్డౌన్ టైంలో. బట్ అందరం ఏదో, నేను కూడా నాకు తోచింది ఏదో చేశాను. బట్ సడన్గా ఒక వ్యక్తి ఇలా నేనున్నాననే ఒక అంటే స్ట్రాంగ్గా నిలబడ్డారు. అతను సోను సూద్ గారు. లైక్ మేము చాలా ఫిలిమ్స్ వర్క్ చేసాము ఇద్దరం కలిసి. బట్ ఐ డోంట్ నో దిస్ సైడ్ ఆఫ్ యూ సోను సార్. ఐఎమ్ సో లైక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ for giving you such a person to like who has that helping heart, and may God give you more power to serve in the coming days, Sonu sir, and I'm very grateful and thankful to you. And as well manaku Sonu sir లాంటి వాళ్ళు అంత హెల్ప్ చేస్తుంటే ఒక పక్కన ఒక పోలీస్ అంటే ఒక అంటే జనాలకి ఒక ప్రొటెక్షన్ కానీ, లేకపోతే ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్టేజ్లో వాళ్ళకు ఒక సపోర్ట్గా నిలిచి డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు పోలీస్కి వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ పోలీస్, ఫర్ ఆల్ ద పోలీస్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ దోస్ హార్డ్ టైమ్స్. అండ్ యాజ్ వెల్ స్మిత గారు, జస్ట్ నౌ మీ గురించి ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ so happy being in a music family. You are doing so much to the society and may God bless you. And thank you so much for inviting me to this function, Andy, and I'm blessed to be here. Thank you so much. సోను సూద్ గారు, వేదిక పైన ఉన్న మన డీసీపీసు, మన సింగర్ స్మిత గారు, మన ఫేమస్ మ్యూజిషియన్ అనూప్ రూబెన్స్ గారు, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ కృష్ణ గారు, ఉమెన్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రత్యూష, మన ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ వెంకట్, మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, విచ్చేసిన సెంటర్ హెడ్సు, ఐటీ హెడ్సు, మెడికల్ డాక్టర్సు, మెడికల్ మేనేజ్మెంట్ టీమ్సు, మన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్సు, పెద్ద సంఖ్యలో వచ్చిన మన వాలంటీర్స్, మీరందరూ చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా స్ఫూర్తి వస్తుంది. వాలంటీర్సు, మన వాలంటీర్స్ పేరెంట్స్కి, మన మీడియా ఫ్రెండ్స్కి అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన ప్రఖ్యాత నట సోను సూద్ గారిని వెల్కమ్ చేస్తూ, అదేవిధంగా విచ్చేసిన సింగర్ స్మిత గారికి, అనూప్ రూబెన్స్ గారికి, మన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్కి, మీరందరూ కూడా నేను నా తరపు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి స్వాగతం కోరుతున్నాను. ముఖ్యంగా డిసెంబర్లో ఆల్మోస్ట్ కోవిడ్ తగ్గిపోయింది. మనం అందరూ కూడా ఆల్మోస్ట్ ఇట్ వాజ్ రిసీడింగ్. మనకు ముఖ్యంగా ఎట్లా తగ్గుతుందంటే, మనం రోజు నేను మన ప్రవీణ్కి, మన విజయ్కి, హనుమంతరావుకి అడిగేది ఎన్ని ప్లాస్మా కాల్స్ వచ్చినా, ఎన్ని ప్లాస్మా డొనేషన్ వచ్చినా అంటే ఆల్మోస్ట్ లాస్ట్కు 4, 5, ఇప్పుడు చూస్తే 1 కొన్ని రోజు వస్తలేదు. సో అప్పుడు అర్థమైంది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ తగ్గిపోతుంది అన్న సమయంలో మన వాలంటీర్స్కి మన అందరు కూడా సన్మానం చేయాలని చెప్పి నేను, కృష్ణ, విజయ్, ప్రవీణ్, హనుమంతరావు అంతా మాట్లాడుతుంటే వాలంటీర్స్కి అడిగితే ఒకటే ఒక పేరు అడిగారు. ఎవరు పిలవాలంటే ఒకటే ఒక పేరు. ఎవరి పేరు? సో అందరు కూడా అడిగింది ఒకటే ఒక పేరు, సోను సూద్ గారు అని చెప్పి. అప్పుడే నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఐ మెట్ హిమ్ ఇన్ ఎ హోటల్. వి హ్యాడ్ ఎ లెంతీ డిస్కషన్. నేను మన అడిషనల్ సిపి అనిల్ కుమార్ ఇద్దరు కలిసి వెళ్ళాను అక్కడ, ఆయన పిలిపిస్తే. సో వి హ్యాడ్ ఎ లెంతీ డిస్కషన్. తర్వాత మీరు కోరికను మన్నించాలని చెప్పి నేను ఆయనకు అడిగాను. ఆయన
సార్ డెఫినెట్లీ మీరు చెప్పండి సార్ అని చెప్పడం జరిగింది. అది లాస్ట్ డిసెంబర్ నుంచి అయింది. జనవరిలో కూడా 2-3 సార్లు అనే టైం ఇచ్చారు, కానీ నేను లీవ్ వెళ్ళడము, తర్వాత నేను కొంత పని వల్ల నేను అది ఆర్గనైజ్ చేయలేకపోయాను. అబౌట్ 4 days బ్యాక్ వెన్ ఐ కాల్డ్ హిమ్, హి సెడ్, నో సార్, ఐఎమ్ కమింగ్ టు రాజమండ్రి, సో ప్లీజ్ ఆర్గనైజ్ ఆన్ 17th, ఐఎమ్ దేర్ విత్ యూ ఫర్ ది ఎంటైర్ ఈవినింగ్ అని చెప్పడం జరిగింది. సో ఇట్లా మనం ఈ ఫంక్షన్ కానీ రావడం జరిగింది. మీ అందరి తరఫు నుంచి, నా తరఫు కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్ టు అటెండింగ్ దిస్ ఫంక్షన్. You have been a great inspiration for all of us, sir, because we have been seeing you, sir. Our DCP Prakash Reddy was also telling that you have been in touch with him for all the good work you have done towards the guest workers, the needy persons, not only in Maharashtra, Bombay, but also all over the country. మీరు చాలా చోట్ల వచ్చిన డిమాండ్స్ని, రిక్వెస్ట్ అన్నీ కూడా మీరు మీ ఉన్న నెట్వర్క్ ద్వారా మీరందరూ కూడా పూర్తి చేయగలిగారు. సింగర్ స్మితా గారు అన్నట్లు మీరు నీ మైండ్ని స్టడీ చేయాల్సింది, బ్రెయిన్ స్టడీ చేయాల్సిందే. మీరు ఇన్ని పనిని ఎట్లా ఆర్గనైజ్ చేయగలిగారు మీరు చూస్తుంటే, టీవీలో చూస్తుంటాం చాలాసార్లు, మనం నెట్లో కూడా చదివాను. ఒకసారి అక్కడ ఉంటారు, ఒకసారి బాంద్రాలో ఉంటే, ఒకసారి వర్లీలో ఉన్నారు, ఒకసారి అంధేరిలో ఉంటున్నారు, ఎక్కడెక్కడ తిరిగి చాలామందికి మీరు హెల్ప్ చేశారు. సో ముఖ్యంగా వాళ్ళందరి నుంచి, మన అందరి తరఫు నుంచి మీరందరూ కూడా మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యు ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, సార్. చాలామంది, మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ చోస్ టు బీ ఇన్సైడ్, వాళ్ళందరూ కూడా ఇండోర్లో ఉండాలనుకున్న సమయంలో మీరు మాత్రము బయట వచ్చి మీకున్న నెట్వర్క్ని యూజ్ చేసుకొని మీరు చాలామందికి హెల్ప్ చేసి అందరు కూడా ఆదర్శమైనారు, సార్. సో అదేవిధంగా మన వాలంటీర్స్ కూడా, ముఖ్యంగా కృష్ణ మాట్లాడడం జరిగింది, రవి కూడా మాట్లాడడం చాలా విషయం. ఐ డోంట్ వాంట్ టు టచ్ దిస్ ఎంటైర్ వర్క్ హ్యాపన్ బికాస్ ఆఫ్ తెలంగాణ పోలీసు, మన సైబరాబాద్ పోలీసు, ముఖ్యంగా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న మన అందరు మెంబర్సు, కృష్ణ, అందరూ మన ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, మన ఐటీ ఇండస్ట్రీ హెడ్స్, ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళ సహకారం వల్లనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం మనం సైబరాబాద్ ఏరియాలో చేయగలిగానని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, సార్. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ది సైబరాబాద్ పోలీస్. మన వాలంటీర్స్, ముఖ్యంగా మన దగ్గర చాలా మంచి సిస్టమ్ ఉంది. ట్రాఫిక్ వాలంటీర్సు, మార్గదర్శక్స్, సంఘమిత్రాజు, ఇట్లా మనకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. దాని తోడుగా మనకు ఎంగిస్తాన్ వాలంటీర్సు, రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్సు, అక్షయ్ పాత్ర వాలంటీర్సు, చాలామంది స్వంతంగా కూడా రావడం జరిగింది. వాళ్ళనే బాగా పనిచేస్తారు. ముఖ్యంగా ఐ సెల్యూట్ ఆల్ ది పేరెంట్స్ హూ హ్యావ్ సెంట్ దర్ చిల్డ్రన్ అవుట్ సైడ్ ఇన్ దట్ పాండమిక్ టైమ్ టు హెల్ప్ అస్, ది సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ది సైబరాబాద్ పోలీస్. చాలామంది ఫోన్ చేస్తూనే ఉన్నారు, సార్, దే వాంట్ టు హెల్ప్ అని చెప్పి. చాలామందికి తెలియదు, ఓన్లీ కొంతమందినే ఎక్స్పోజ్ అయ్యగలిగారు. ఐ సెల్యూట్ ఆల్ ది అన్సంగ్ హీరోస్ హూ హ్యావ్ వర్క్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ టైమ్ అండ్ ఐ హావ్ బీన్ విత్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్, కంట్రీ అండ్ ఆల్ ది లేవడం జరిగింది. చాలా ఇష్యూస్ని మనం అటెండ్ చేయగలిగింది. చాలామంది మనకు వచ్చి వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ ఒక యాక్ట్ ద్వారా, వాళ్ళ ఒక వాయిస్ ద్వారా చాలామంది ముందు వచ్చి ప్రజల్ని అవేర్నెస్ తీసుకోవడంలో చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఇదంతా కోఆర్డినేట్ చేసిన మన సోషల్ మీడియా హైమా కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక్క గత 1 year నుంచి, ఇప్పుడే నాకు తెలుసు అది ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. March 23rd ద లాక్డౌన్ వాజ్ అనౌన్స్డ్. స్మితా గారికి ఎట్లా గుర్తుంది 25th, అట్లా నాకు కూడా 24th March వీ వర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు సెటప్ సపరేట్ కోవిడ్ కంట్రోల్ రూమ్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 15 days నుంచి మనము చూశాను, చాలామంది ప్రజలు ఇబ్బంది పెడితే నేను, కృష్ణ, విజయ్, ప్రవీణ్ అందరు కలిసి కూర్చున్నప్పుడు ఒక 1 week ముందు వెళ్ళలేదు. వీ షుడ్ హ్యావ్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్. వన్స్ ద లాక్డౌన్ ఈజ్ అనౌన్స్డ్, దెర్ విల్ బి నంబర్ ఆఫ్ కాల్స్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ రిక్వెస్ట్. చాలామంది బయట పోవాలనుకుంటారు, లేదంటే చాలామంది ఎమర్జెన్సీ ఉంటుంది, డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, చాలామంది బ్లడ్ అవసరం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేయాలంటే ఒక డెడికేటెడ్ నంబర్ ఇవ్వాలని చెప్పి మనము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు రోజు ఫస్ట్ ఒక ఫ్యూ డేస్లో దాదాపు 3,000 కాల్స్ రావడం జరిగింది. సో ముఖ్యంగా 3,000 కాల్స్ హ్యాండిల్ చేసిన మన మొత్తం కోవిడ్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్స్, మన డీసీపీ విజయ్ నేతృత్వంలో, అడిషనల్ డీసీపీ ప్రవీణ్, హనుమంతరావు, మన శ్రీనివాసులు, శ్రీనాథ్, అందరు కూడా నేను, కానిస్టేబుల్స్ అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఇదంతా కోఆర్డినేట్ చేసిన మన జావిద్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఈ అంతా పోరాటం చేసిన మన డాక్టర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి,
శానిటేషన్ స్టాఫ్కి, రెవెన్యూ స్టాఫ్కి, నర్సెస్కి, అందరు కూడా, ప్రజలందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం చాలా అడ్వైజరీస్ ఇచ్చాను, అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పాటించారు. కొంతమంది పాటించలేదు, వాళ్ళు పాటించలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి వాళ్ళందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఈ మొత్తం లాస్ట్ 1 year ఇదంతా మనం చేయగలిగానంటే బికాస్ ఆఫ్ ది తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ వాలంటీర్స్ వల్లనే మనం ఇవన్నీ కూడా చేయగలిగాని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో వన్స్ అగైన్ ఈ ఒక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మన సోను సూద్ గారికి, అనూప్ రూబెన్స్ గారికి, మన సింగర్ స్మిత గారికి, మీరందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. We won't tell them it's going to take 10 days. We'll tell them we'll reach in 1 hour, we'll reach in 2 hours, and we are going to take them back to their homes. A moment came in my life and it said, you know, these kids are going to grow with the memories of their parents telling them lies that they're going to reach home in 1 hour, 2 hours, or maybe in half a day, but they're going to make them walk for 10 days. And when they grow up, the memories won't be very good, and these memories are going to pass through next generation. So, and these were the people who made our homes. These were the people who made our offices where we live. These were the ones who gave us roofs where we all wanted to sit in a safe zone, and we can't let them walk on roads without any help. So I thought, you know, I have to try my bit. And I said, can you give me 1 day? I'll try to get those permissions sorted and I'll send them back to their homes. I was not trained, I was not equipped. I had no idea how to send them back to their homes, but I had a feeling that I can make this possible. I straight away went to the local police station. I said, sir, I want to send them back to their homes. So if you can get all these permissions from the DM, from the local state, from you have to get every single person tested. You have to transport them to the places where the buses are going to go, and there were 20-30 permissions that were required, and I said I'll try my best, and somehow I got those permissions done, and first set of 350 people went to Karnataka, and when I was seeing them off, I could see those tears in their eyes, and they said, sir, we thought that we'll die on roads, but we are going back to our natives. And I thought, this is not the story of these 350 people, but millions who are stuck on roads in different parts of the country. It's not about Maharashtra, Telangana, Punjab, or Rajasthan. So I said, you know, I have to send them all back to their homes, but I don't know how to send them back. So I got a set of people. Most of them only on social media. Most of them I never knew. I had no idea which part of the country they were living. I said, you know, this is what I want to do, and can we do it? And everyone said, let's try to do it. We formed a toll-free number, and I said, you know, whoever want to go back to their homes, please call us. I got 1 lakh calls in 1 hour. My emails got flooded with mails. My number got distributed to whole of country. Still, I have got the same number with me. And, you know, my phone keeps on ringing every single minute. My managers are there, you know, I sometimes call them. I said, you know, make sure that no call gets unanswered. We have to help them, and we have to make this happen. And in the entire journey, 7,26,727 people connected with me to go back to their homes. We could send them most of them back to their homes. I remembered I connected with Prakash ji also. You know, at that time he was heading Telangana. I said, sir, there are around about 20-30,000 people. I want to send them to Telangana, sir. How to make it happen? So he guided me. I said, this is the way you have to get all these things done, and we were able to make that journey also happen. So I think there were heroes in every part of the country, but we needed to connect with them. We needed to assure them that, sir, we also want to be a part of your team, and we want to touch those souls. We want to bring those smiles on their faces, and this is how the whole journey started. And I remember when all these
migrants were being sent to their homes, I started getting calls from different parts of the world. I got calls from Kyrgyzstan. There were medical students stuck in Kyrgyzstan. So I've never been to Kyrgyzstan. I said, no, I don't know how to connect with them. So I ignored those messages on my Twitter handles. But again, I saw a few videos in which one or two students died in those colleges, and they said, sir, you can save us, please help us. So I just left a message to one student. It was around about 11:30 in the night, and by 12:30, I received almost 4,500 messages on my Twitter from all the students. They distributed to everyone that Sonu is getting us back to India, so let's connect with them. And I was getting messages from all over. From there, we started connecting. I said, I called the ambassador in that country. I called the embassies. I called MEA in India. I said, I want to get them back to their homes. Somehow God was kind, and I got all those permissions. And I thought my job is done. From then Kyrgyzstan, it went to Kazakhstan, then Uzbekistan, Georgia, Russia, Philippines, and we were able to get almost 14,500 students evacuated from those countries as well. Yeah. I want to share this story with you, not to tell what actually I experienced, but what I experienced, I was not eligible to do it. I don't, if you ask me to do it today, I know I can't do it. And I thought, okay, everyone has gone back to their home, pandemic is slowing down, so everything is settled now. All these people who had my numbers, all these people who had my contacts, when they went back to their home, they said, sir, we don't have any jobs. How can we get jobs? You have to get them jobs. I had no clue to how to give them jobs. So I started this platform called Pravasi Rozgar, where I said, I started connecting with all the top corporates, officers that, I know that when these people go back to their families, you also will need people. How can we connect with them? So in 2.5 days, I got close to 15 lakh applications of these people who wanted jobs. Now, 15 lakh people, I don't know how to connect with them, how to get them jobs. No clue. Then somewhere God connected me with a lot of good people, and I floated this brand with an international company called Temasek, and we generated jobs for close to 2 lakh people. They've already been employed. When these people got jobs, all the medical problems they had, they said, my mom is suffering from cancer, someone is suffering from brain tumor, someone has liver transplant surgeries, they have kidney transplant surgery, you have to help them. They came to my house in Mumbai, and there were hundreds of people standing every single day. Now I'm shooting here in Hyderabad, but I'm getting calls from my house. There are almost 20-30 people sitting and waiting for me to come back. So I had no clue how to go. I don't know so many doctors. So I started making this platform called Ilaj India, and I started calling doctors left, right, center, owners of the hospitals that, I want to help these people, so be a part of the families. And we connected with so many people across the country, all hospitals, doctors, and the people who want to help. And we are doing almost 20-22 surgeries every single day from months. Yeah. So my message to you all those heroes is, pandemic is just the first message that we have learned, that life is not about buying good pair of shoes, clothes, holidays, and thinking only about your families. It's about all those people who are waiting for that one call to happen. My mom always used to tell me one thing, that Sonu, you consider yourself successful only the day you are able to help someone who's not expecting any help from you. If you're able to help that person, that day you're successful. So I want to request all of you, you have experienced, you have done so much of good work to the society, but society will need you more now than they needed you during the pandemic, because now people think that now everyone is busy, they have got their jobs, now a job is done, now no one needs us, but now is the time they need you the most. So get your forces intact, find those people who need you, and I promise you that life is going to change. I always thought that, I've done big films, okay, Arundhati was very big hit, I did Dabang, that was a big hit and all. I thought those characters are the most special characters of my life, those were the most special roles of my life. But I promise you, in those 20 years of my career as an actor,
The role that I played during pandemic was the most important role of my career. And Almighty was the director who was directing me to do right in life. So I want to thank God for awakening me, and I just want to thank all of you for inspiring us, people like us, and you are the real heroes. And I want to tell you that, together we can. I need your support, and I'm also a phone call away. Let's make this happen. Let's set examples. Let's create more heroes. Let's inspire more heroes. Let's make this world a better place to live in, because we have a hero in us. We just need to identify. We just need to inspire someone. And again, from the bottom of my heart, every single individual, Smita ji, Ruben sir, and Sajnar sir, Prakash bhai, you are the true heroes. And every time I come across heroes like you, it inspires me, and it tells me somewhere that you are doing right. So just keep on walking. You have still miles to go. Yes, but the journey is on. Thank you so much for everything. Yeah. God bless you. Thank you. Thank you, sir. God bless you, sir. God bless you, and wishing you all success in whatever you do. And ma andar taraf nunchi, for all the hard work you have done, a chinna felicitation. As the name goes, Samman, felicitating our real hero, the meaning of the real hero, Shri Sonu Sood garu, with a big round of applause, ladies and gentlemen. And I'm sure ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, అండ్ ముందు ముందు సోను సూద్ లాంటి రియల్ హీరోస్ బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది థింగ్స్ యూ హ్యావ్ డన్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ, సార్. థ్యాంక్ యూ సో మచ్, సార్. And next, I request Sajnar sir to felicitate Alay Foundation Smita Garu on this regard, please.